నమస్తే. మా దగ్గరికి వస్తున్న చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఏంటంటే, మ్యామ్ పిల్లలతో డిఫరెంట్ ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తూ ఉన్నాం అండ్ ఎస్పెషల్లీ టీనేజ్కి వచ్చిన తర్వాత లైక్ మేము చెప్పినవేవి కూడా వాళ్ళు వినడం లేదు, చదువు మీద ఫోకస్ ఉండడం లేదు, ఎప్పుడు గ్యాడ్జెట్స్కి మొబైల్స్తోనే టైం గడుపుతూ ఉన్నారు. సో వాళ్ళని ఏం చేసి మా దారిలోకి తెచ్చుకోవాలి, అలాగే మా మాట వినేటట్టు చేసుకోవాలి అన్నది ప్రతిరోజు కూడా ఒక టెన్షన్లా ఉంటుంది. అండ్ మేము వాళ్ళతో ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు తిరిగి సమాధానాలు అవి ఇచ్చేటప్పుడు మాలో వచ్చిన కోపం చిరాకు వల్ల మాకు బీపీ కూడా పెరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం నేను తెలియజేద్దాం అనుకుంటున్నా. సో ఇలా ఫ్రస్ట్రేషన్ స్ట్రెస్తో ఉన్న పేరెంట్స్ అదే కానీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మన హెల్త్ ఎలాగో డ్యామేజ్ అవుతుంది అండ్ మన పిల్లలతో మనం ఎలాగైతే కనెక్ట్ అవ్వాలో అలా అవ్వకుండా మనమే చేసుకున్నట్టు అవుతుంది. సో ఖచ్చితంగా పేరెంట్స్ ఈ విషయం మీద ఫోకస్ పెట్టాలి. వెన్ యూ ఆర్ సో పీస్ఫుల్ అండ్ కనెక్టెడ్ విత్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ యూ కెన్ కనెక్ట్ విత్ యువర్ టీన్స్. ఇది గుర్తుంచుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, మనం మన పిల్లలతో కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనతో మనం ఖచ్చితంగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. అయితే స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుండగా ఎలా అంత పీస్ఫుల్గా ఉండగలగాలి, ఇట్స్ ఏ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ పేరెంట్, రైట్? సో మీరు కూడా అటువంటి ఛాలెంజ్ని ఒకవేళ ఫేస్ చేస్తే టైప్ ఇట్ ఇన్ ద కామెంట్ యాజ్ ఛాలెంజ్. ఎందుకంటే ఆ స్ట్రెస్ని ఆ స్ట్రెయిన్ని ఓవర్కమ్ చేసి మీరు ఒక పీస్ఫుల్గా ఉండే పేరెంట్గా ఎలా తయారవ్వచ్చో ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఓకే, సో మరి అవేంటో చూసేద్దామా? అయితే దానికన్నా ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగానైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ క్లిక్ చేయండి. సో దట్ ఎన్నో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీకు ఎవ్రీ వీక్ రీచ్ అవుతాయి. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. పేరెంట్స్గా మనం పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి? అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, మనకి మనం వేసుకోవాల్సింది, అసలు యాజ్ ఎ పేరెంట్ ఎందుకు మనం స్ట్రెస్కి గురవుతున్నాం? పేరెంటింగ్ చేస్తూనే ఉన్నానుగా కరెక్ట్గానే, మరి ఎందుకు స్ట్రెస్ వస్తుంది? ఇది ప్రతి పేరెంట్ ఎవరికి వాళ్ళు అడగవలసిన క్వశ్చన్. సో ఇలా క్వశ్చన్ వేసే సమయంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, నిజంగా మనం మన పిల్లల్ని పెంచే క్రమంలో సరైన వేలోనే ఉన్నామా లేదా మనం ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఒకసారి ఆలోచించండి, చాలా కూల్గా ఆలోచించడానికి ప్రయత్నించండి. అదేంటంటే, నిజంగా పిల్లలకు సంబంధించి ఏవేవైతే చెయ్యాలో చేస్తున్నామో అది కరెక్ట్గానే చేస్తున్నామా, లేదు అంటే నేర్చుకోవాల్సింది ఉందా అని. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, నిజంగా మనకు పేరెంటింగ్ సంబంధించి అన్ని విషయాలు క్లియర్గా తెలిసి ఉంటే మనకి ఎటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా చాలా హ్యాపీగా మన పిల్లలతో మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. బట్ మనకి తెలియంది ఏదో ఉంది, అది తెలియకుండానే మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం పేరెంటింగ్లో. అందుకే ఇటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది గురవుతూ ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ కదా ముందుకు వెళ్ళడం అన్నది. సో ట్రై టు అక్వైర్ దట్ నాలెడ్జ్. ఎక్కడ మీరు స్ట్రక్ అవుతున్నారు పిల్లలకు సంబంధించి, ఏ విషయాలు మీరు నేర్చుకోవాలి, అండ్ అఫ్ కోర్స్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ కోచ్ టు మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకు సంబంధించి పేరెంటింగ్ అనేది ఇస్ ఎ టఫ్ టాస్క్. ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయాలు ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఖచ్చితంగా మనం పీస్ఫుల్గా మన పేరెంటింగ్ జర్నీని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ వచ్చి, యాజ్ అ పేరెంట్గా అసలు మనం పిల్లల కోసం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అలాగే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళు ఫుల్ఫిల్ చెయ్యలేకపోవడానికి కారణాలు ఏంటి? అంటే సాధారణంగా పేరెంట్స్ అందరూ కూడా ఓన్లీ పిల్లల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే పిల్లలు ఇచ్చేయడం లేదు, పిల్లలు వచ్చేయడం లేదు, మేము అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం, బట్ స్టిల్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, దే ఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్ అని. బట్ యాజ్ ఎ పేరెంట్గా మన రోల్ ఏంటి? మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ విషయాల్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు? అలాగే పేరెంట్ అంటే జస్ట్ మనం ఏమనుకుంటున్నామో మన పిల్లలు అదే చేయడమేనా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి మనం క్లారిటీ తెచ్చుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ దానికి అవసరమైన క్లారిటీని తెచ్చుకోవడానికి యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ బుక్ ఆర్ కోచ్ ఆర్ ఎనీ మెంటర్ సో దట్ యూ విల్ బికమ్ పీస్ఫుల్. ఓకే, అండ్ ద థర్డ్ వన్ వచ్చి, ఈ పేరెంటింగ్ సంబంధించి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1996 తీసుకున్నాం అనుకోండి, అప్పటికి ఈ 2026కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. అప్పుడు జనరేషన్ పిల్లలు అండ్ ఇప్పుడు జనరేషన్ గారి పిల్లలు తీసుకుంటే దే ఆర్ టోటలీ డిఫరెంట్. ఒకసారి మనం మన చైల్డ్హుడ్నే గుర్తు చేసుకుందాం. మనం
మన తల్లిదండ్రుల పట్ల ఎటువంటి గౌరవం, అలాగే వాళ్ళు ఏదైనా చెప్తే అది విని చేసే క్రమంలో మన ఆలోచన విధానం ఉండేది. ఇప్పుడు మన పిల్లలకి అలా ఉంటుందా? అంతేకాకుండా ఇప్పటికి కూడాను మనం పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం అండ్ వాళ్ళ స్థానాన్ని అలాగనే ఉంచుతూ మనం స్టిల్ వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటున్నాం అని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. బట్ మన పిల్లలు నిజంగా అలా ఉంటున్నారా లేదా ఉంటారా అంటే అఫ్ కోర్స్ నో అనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు కంప్లీట్గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నారు. సో అటువంటి ఎన్విరాన్మెంట్లో మనం ఓల్డ్ మెథడ్స్తో పేరెంటింగ్ని చేస్తే ఇది వర్కౌట్ అవుతుందా అంటే అఫ్ కోర్స్ అవ్వదు కదా. సో ఈ జనరేషన్ పిల్లలకి ఈ కొత్త పేరెంటింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ మనం తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయగలిస్తే మనం ఈజీగా మన స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ నుండి బయటపడవచ్చు. ఇది కేవలం మనకి హెల్ప్ చేయడమే కాదు, అంటే మనం మనకి హెల్ప్ చేసుకోవడమే కాదు, బట్ ఆల్సో వీ కెన్ హెల్ప్ అవర్ కిడ్స్. మన పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచుతూ వాళ్ళకి ఇటు అకాడమిక్గా అటు పర్సనల్గా అలాగే ఫ్యూచర్ ఓరియంటెడ్గా కూడా మనం తయారు చేయొచ్చు విత్ ద రైట్ 21st century లైఫ్ స్కిల్స్. ఎస్ పేరెంట్స్, పిల్లలకి ప్రజెంట్ మనం ఎడ్యుకేషన్తో పాటు ఖచ్చితంగా ఈ 21st century లైఫ్ స్కిల్స్ అన్నవి నేర్పించవలసి ఉంటుంది. యాజ్ అ పేరెంట్, యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్, ఖచ్చితంగా ఇది మన రెస్పాన్సిబిలిటీ. సో ఈ 3 విషయాలు ఇప్పుడు ఏవైతే నేను షేర్ చేశానో మీకు ఒకసారి ఆలోచించండి అండ్ మీకు ఏమనిపించింది అన్నది కామెంట్లో తెలియజేయండి. And if you want to know about that 21st century life skills for children, so comment at 21st century life skills so that I will post another video in the upcoming days. And మీరు ఆ 21st century life skills ని మీ పిల్లలకి నేర్పించడానికి దాన్ని ఉపయోగించవచ్చు. ఓకేనా మరి? So thank you very much for watching. So share your opinion on this video in the comment section. Thank you. Namaste.